త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతడొక ప్రభుత్వ ఉద్యోగి నుండి ఉద్యమం వైపు అడుగులు వేశాడు. జనాల సమస్యలు చూసి వీళ్ళ సమస్యలు తీర్చాలంటూ కూడా ఉద్యమంలోకి వెళ్ళిన వ్యక్తి నిన్నటి రోజున ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఆయనే రాజు అలియాస్ రామచంద్రారెడ్డి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంట గ్రామానికి చెందినటువంటి రామచంద్రారెడ్డి నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లోనైతే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం తీగలకుంటపల్లి గ్రామంలోనైతే అసలు ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఆయన ఉద్యమానికి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఉద్యమానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే ఇప్పటికే ఇక్కడ ఈ గ్రామంలోనైతే ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎంతో మందితో కలివిడిగా ఉండేటటువంటి రామచంద్రారెడ్డి మృతితో మాత్రం గ్రామస్తులు మాత్రం ఒక కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి ఒక కుగ్రామం నుంచి కూడా కేంద్రానికి సంబంధించి ఒక కమాండర్గా కూడా ఆయన ఒక కేంద్ర కమిటీ సభ్యునిగా కూడా ఎదగడం, ఇక్కడి నుంచి ఒక ఉపాధ్యాయునిగా మొదటిసారిగా కూడా గ్రామంలో ఆయన ఉపాధ్యాయునిగా ఇక్కడ ఉద్యోగం అయితే సాధించడం అయితే జరిగింది. ఆయన ఉద్యమంలోకి ఎప్పుడు వెళ్ళాడు, అసలు ఎందుకు వెళ్ళాడు అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. రామచంద్రారెడ్డి మృతి చెందడంతో కూడా ఈ తీగలకుంట గ్రామంలో అయితే విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అందరితో ఎంతో అన్యోన్యంగా అందరితో మంచి మాటలు మాట్లాడే రామచంద్రారెడ్డి మృతి చెందడం కూడా ఇక్కడ గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనం ప్రస్తుతం అయితే చేరుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మకు నిన్న కొడుకు చనిపోయాడనే విషయం తెలియడంతో కూడా ఆమె పూర్తిగా కూడా ఆమె ఆరోగ్యం అనేది క్షీణించిన, ఆమె నోటి మాట కూడా రావట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇదే వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ తీగలకుంటపల్లిలో ఉన్నటువంటి ఇల్లు ఇది. ఇందులో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. చాలామంది కూడా అంటే రామచంద్రారెడ్డి మృతి వార్త తెలియడంతో కూడా గ్రామస్తులు కూడా అందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడే వాళ్ళు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రామచంద్రారెడ్డి చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా ఉండేవారు అందరితో, వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నారు, వాళ్ళతో మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము రండి. అంటే చూడండి, నిన్నటి వరకు కూడా ఎంతో కొంత ఆమె మాట్లాడేది. నిన్న కొడుకు మరణ వార్త వినడంతో కూడా ఆమె పూర్తిగా కూడా ఆమె ఆరోగ్యం అయితే క్షీణించింది. ఇప్పటికి మాత్రం ఒక సెలైన్ బాటిల్స్ మీద ఉంది. అంటే కడచారి కొడుకు చూపు కోసం కూడా ఆమె ఇంకా అక్కడ ప్రాణాలతో కూడా బతికున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె ఏంటంటే చాలా వరకు కూడా కొడుకును చూడాలనే ఆమెకు కొద్దిగా కోరిక ఉండేది అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే వాళ్ళ నాన్న కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అంటే విలపిస్తున్నారు, ఎప్పటికీ కడసారి చూపన్న దక్కుతుందా లేదా అనేది కూడా వాళ్ళు విలపిస్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి. చూడండి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. అంటే ఒక ఉపాధ్యాయునిగా ఇక్కడ మొదటిసారిగా కూడా అతను ఈ గ్రామంలోనే మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఆయన సాధించినట్టుగానైతే మనకు గ్రామస్తులు చెప్పాడు. అంటే వాళ్ళతో మాట్లాడేద్దాం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంటే ఉద్యమంలోకి ఎప్పుడు వెళ్ళాడు, ఉద్యమంలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా కూడా మనము తెలుసుకున్నాం. వాళ్ళ తమ్ముడైతే ఇక్కడ ఉన్నారు. ఏంటి అసలు ఆయన ఎప్పుడు వెళ్ళాడు, చిన్నప్పుడు ఎట్లా ఉండేది, వాళ్ళ అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేది కూడా తెలుసుకుందాం. అంటే చెప్పండి, మీ అన్న ఉద్యమంలోకి ఎప్పుడు వెళ్ళారు, ఎట్లా ఉండేది మీ చిన్నప్పుడు అనుబంధం మీ అన్నదమ్ములది? తీగలకుంటపల్లి గ్రామంలోనే 2వ తరగతి వరకు చదివిండు. అప్పటి వరకు ఇంకా పై తరగతులు లేవు, కోయల్లో ఉండేది. కోయల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంటర్కు సిద్దిపేట వెళ్ళి అప్పుడు ఇంటర్ డిగ్రీ రెండు ఒకటే కంబైన్డ్గా డిగ్రీ కాలేజీలో ఉండేది, అక్కడ చేశాడు. తర్వాత టీటీసీ వరంగల్లో చేశాడు. దాని తర్వాత మళ్ళీ సిద్దిపేటలో ప్రైవేటు స్కూల్లో చెప్పారు. అప్పటికి గవర్నమెంట్ జాబు, ఊళ్ళో మొట్టమొదటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది తనకి. ఎన్టీపీసీ రామగుండం దగ్గర పెంచుకల్పేటలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఉండే. దాని తర్వాత ఇదే మండల్లో వరకోల్ గ్రామంలో చాలా రోజులు చెప్పారు. దాని తర్వాత ఎల్ఎల్ఎం చేస్తా, అప్పటికి ఎల్ఎల్బి అయిపోయింది, ఎల్ఎల్ఎం చేస్తా అని లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. అయితే నిన్న జరిగినటువంటి దీనిలో వార్తలు వచ్చే అప్పటికి చాలా బాధ వేస్తుంది. తనకు నాకు ఉన్నటువంటి సంబంధము ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేది. ఏది కానీ గైడెన్స్గా ఫ్రీగా మాట్లాడుకొని అది చేసేది. ఎవరితోటైనా తను చాలా విఫలంగా కోపం రాకుండా
ప్రశాంతంగా వాళ్ళకు విపులంగా అర్థమయ్యేట్టు అది చెప్పేది. ఇప్పటికి కూడా తన చెప్పినటువంటి స్కూల్ వాళ్ళు పిల్లలు ఒక 5-6 కాల్ చేశారు, సార్ది బాడీ రాగానే మాకు చెప్పండి, మేము వచ్చి సార్ను చూడాలి ఎక్కడసారి. ఆయన చెప్పినటువంటి పాటలతోటి మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము అని ఇప్పటి వరకు 5-6 కాల్ చేశారు. తను కూడా గ్రామంలో చాలామంది గ్రామ ప్రజలతోటి మమేకమై అప్పుడు ఇక్కడ ఊళ్ళో మండల్ లెవెల్లో కబడ్డీ పెడితే కూడా ఊరును ఫస్ట్ వచ్చేట్టు 3 టర్మ్లు గెలిపించాడు ఎంబడుండి సపోర్ట్ చేసి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అమ్మ సిక్ అయిపోయింది, కోమాలకి వెళ్ళి బయటకు వచ్చింది. అప్పటికెళ్ళి అమ్మతోటి ఇక్కడే ఉంటున్నా. నా జాబ్ అన్నీ వదిలేసి నేను హైదరాబాద్లో ప్రైవేటు హాస్పిటల్లో జాబ్ చేసేది వదిలేసి ఇక్కడే ఉన్నా. ఈ మధ్యలో పూర్తిగా సిక్ అయిపోయింది. 2 వారాలు కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్, తర్వాత 3 వారాలన్నర నిమ్స్లో ఉంచాము. వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పారు, తీసుకొస్తే ఇప్పటికి గెటాన్ అవుతుంది. కాకపోతే నిన్నటికెళ్ళి పూర్తిగా మాట గిట్లా అదైపోతుంది. ఎప్పుడైనా మీ అమ్మ మీ నాన్న అడిగేవారా, అంటే మీ అన్న సమాచారం గురించి కానీ ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమైనా అంటే వీళ్ళు ఎప్పుడైనా తలుచుకునేవారా వాళ్ళ కూడుకుని? ప్రతిరోజు బాపు పడుకునేప్పుడు రాములు రాములు అని పడుకుంటాడు. ఇప్పటికి కూడా నిన్న రాత్రి కూడా రాములు రాములు అని పడుకున్నాడు. అమ్మ కూడా గుర్తు చేసేది, తీసుకొద్దామారా మరి వస్తాడారా అని చాలాసార్లు మాట్లాడేది, బాధపడేది. ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత మా వదిన అరెస్ట్ అయిన తర్వాత అమ్మనే వెళ్ళి 45 రోజులు అక్కడ పిల్లలతోటి ఉండి కోర్టులో కేసేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ వచ్చిండ్రు, మళ్ళీ రెండోసారి వెళ్ళి మళ్ళీ ప్రయత్నం చేసింది. అప్పుడు ఇక ఇయ్యము అని చెప్తే వస్తుంటే మళ్ళీ పిలిపించి పిల్లల్ని అప్పచెప్తే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడే అమ్మ ఆధ్వర్యంలోనే అది చేసాము. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఆయనకు ఉద్యమంలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పాడా ఇట్లా అట్లానే ఏమైనా మీకేమైనా మీ బంధంలో? తను ఆ రకంగా ఏం చెప్పలేదు. ఫస్ట్ నేను ఎల్ఎల్ఎం చేయడానికి లాంగ్ టర్మ్ పెట్టి వెళ్తున్నా. ఎల్ఎల్ఎం అయిన తర్వాత వచ్చి మళ్ళీ అప్పటికి బీడీ గిట్లా ఎంఈడి చేసిండే తను. అప్పటికి హై స్కూల్లో వస్తుంది, నేను హై స్కూల్లో అది చేస్తాను, అక్కడ పోస్టింగ్ వస్తుంది అప్పటికి. ఇప్పుడైతే వెళ్తున్నా అని చెప్పిండు. మాకు ఇంట్లో అమ్మకు కానీ నాకు కానీ ఎవరికి తెలియదు, బాపుకు కానీ తెలియదు. అంటే ఆయన అప్పుడు ఇక్కడ చదువుకునే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు కానీ ఇక్కడ ఉన్న చుట్టూ వాతావరణము కొంత అదయ్యి దాంతో కొంత అటు దిక్కు మొగ్గు చూపి అటు వెళ్ళాల్సి వచ్చి, అంటే ఉండే వాతావరణం బట్టి సొసైటీలో ఉన్న ప్రాక్టికల్ దాన్ని బట్టి తను ఎంచుకున్నాడు ఆ నిర్ణయం, అటు వెళ్ళా. అంటే చిన్నప్పటి సందే ఈ యొక్క భావజాలాలు ఉండేనా ఆయన దగ్గర? ఎట్లా ఇంకోరికి సాయం చేయాలని, పేదవారికి అది చేయాలని ఏమైనా ఉండేనా? ఇట్లా చిన్నప్పటి సందే ఎట్లా ఉండే? చిన్నప్పటికెళ్ళి కూడా తనకు హెల్పింగ్ నేచరు. మొదటికెళ్ళి కూడా తను స్కూల్లో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఉన్న దానిలో కానీ ఇప్పుడు వరకోల్లో కానీ పెంచికల్పేటలో కానీ వరకోల్లో కానీ పిల్లలకు ఆర్థికంగా బాగలేకపోతే తనకు వచ్చేది 350 జీతంలోకి వెళ్ళి 150 రూపాయలు పిల్లలకి ఇచ్చి బుక్స్ కొనుక్కోమని, లేకపోతే వాళ్ళకి ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేశాడు. అప్పటికెళ్ళి కూడా తనకు హెల్పింగ్ నేచరు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసేది. తను ఒకసారి చెప్పిండంటే పిల్లలు మర్చిపోయేది కాదు. పాఠం కూడా మనం ఈ పాఠం చెప్పుకుంటున్నాము అనేది ఎప్పుడు చెప్పలేదు. మామూలుగా పోయి కథలాగా చెప్పేసి మనం ఈ పాఠం అయిపోయిందని చెప్పేది. స్టూడెంటే చెప్తుండు, సారు అసలు క్లాస్కి వచ్చి మాకు పాఠం అయిపోయింది అనేది, మాకు అయిపోయిన తర్వాత మీ పాఠం ఇది అనేది చెప్పేది. అప్పటి వరకు మాకు తెలియదు సార్ పాఠం చెప్తుండు అనేది, ఏదో కథలాగా చెప్తుండు అనేది. ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ చాలా బాగా చెప్పేది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉద్యమంలోకి వెళ్ళి? ఇప్పటికి 35-36 సంవత్సరాలు అవుతుంది తను వెళ్ళి. అప్పటికి వెళ్ళి ఇప్పటి వరకు మేము చూడలేదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉద్యమంలోకి వెళ్ళి మీ అన్న మన ఎట్లా అనిపిస్తుంది? త్యాగం చేశాడు తను జనాల కోసం. తన లైఫ్ను, గవర్నమెంట్ జాబ్ ఊళ్ళో ఎవరికి రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కొట్టుకొద్దామనంటే అప్పుడు గుడ్డు ఈ దీపం ఉండేది, ఆమ్దం దీపము. నేను 15 రోజులు ఈ దీపం కింద కూర్చుంటే ఐఏఎస్ ఐపీఎస్ 2 కొట్టుకొస్తా, నాకు ఆలోచన లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా హయ్యర్లో ఉన్నారు, వాళ్ళు కూడా గుర్తు చేస్తుండ్రు. చూడొచ్చు వాళ్ళ తమ్ముడైతే కూడా ఆ బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే విజువల్లో చూడండి, వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారికి మాత్రం ఆ కొడుకు మృతి చెందిన వార్త మాత్రం ఇంకా తెలియకపోవడం అనేది కూడా చాలా బాధ అని చెప్పుకోవచ్చు. అంటే మీడియా వాళ్ళు అందరూ వస్తున్నా కూడా ఏం జరిగింది అనేది కూడా తెలియకుండా కూడా ఆయన అక్కడ కూర్చోవడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా రామచంద్ర రెడ్డి మృతి వార్త మాత్రం ఒక తిగలకుంట పల్లెలే కావచ్చు, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.